ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, ఎందుకంటే నైట్ నుంచి మస్తుగా వర్షం అయితే పడుతుంది. సో చూడండి, ఈరోజు అలాగే మా పాప కూడా హాలిడే అని ఉండిపోయింది. దాన్ని అడవిడి చూడాలి. అస్సలు చెప్పిన మాట అస్సలు ఇంటికాడ ఉన్నదంటే ప్రశాంతంగా ఉంటుందని అందో, ఇప్పుడు కూడా ఏడుపు నీటిలో ఆడుతాను అంటుంది. ఎంతసేపు నీటిలోనే వెళ్ళారా, నీటిలో ఆడకూడదు జిత్యా, రామ్మా, దా అన్నం వేసేస్తా తినేద్దారా, రావా, రామ్మా జిత్తు. ఈరోజు స్కూల్ ఎందుకు సెలవు చెప్పు నాకు, రా, స్కూల్ ఎందుకు సెలవు ఈరోజు? ఇలా చూడు, ఈ యూనిఫామ్ అండి, ఇది పాత యూనిఫామ్, పాత స్కూల్ది, ఇంకా ఎందుకు వేస్ట్ అయిపోతుంది, నేను ఇంటి దగ్గర హాలిడే అయినప్పుడు గట్టా వాడేస్తున్నాను. ఇలా రా నాన్న, స్కూల్ ఎందుకు సెలవు చెప్పు నాకు. ఎందుకు సెలవు ఏంటి? సెకండ్ అయిపోయింది. హోంవర్క్స్ అన్ని చేస్తావా? తర్వాత చూపించేది నాకు. ఫైనల్గా అయితే పప్పు అనేది రుబ్బేయడం అయిపోయింది, గ్రైండర్ వేసేసాను. ఇప్పుడైతే ఇడ్లీ నూక అనేది వేసేసుకోవాలి. నేనైతే పప్పు నానబెట్టేటప్పుడు ఇడ్లీ నూక కూడా నానబెట్టుకుంటాను, మెత్తగా వస్తుందని. నేనైతే చాలా రోజుల నుంచి టిఫిన్ వేయడం మానేశాను, ఎందుకంటే జిత్తు పాప తినడం లేదని మానేస్తే మళ్ళీ మొన్నటి నుంచి టిఫిన్ వేయ అంటుంది. దానికి డైలీ అన్నం పెట్టాను, అప్పుడు తింటుంది, అదే తింటుంది అడిగేసి అనేసి. అన్నం పెడితే ఏం చేస్తుందంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి పడుకుని పోతుందంట, అందుకోసం అన్నం పెట్టలేదు. ఒక 3 రోజులకి వస్తుంది కదా రుబ్బాడుకుంటనేసి ఆడాను. తనకి రోజుకి ఒక 2 ఇడ్లీలు 3 ఇడ్లీలు వేస్తే 3 తినడం చాలా కష్టం ఉంది, 2 తింటుంది. సో తన కోసమైనా టిఫిన్ అయితే వేయాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా తింటాను వేయి అంటుంది. ఉండేటప్పుడేమో తిందు, లేనప్పుడైతే మాత్రం నాకు కావాలి అంటుంది. అలాగే ఇబ్బంది చేస్తారు పిల్లలు, ఇంకా తప్పదు అంతే. ఇంకా నైట్ అయితే ఈరోజు టిఫిన్ వేస్తాను, ఇడ్లీ. ఇది ఎప్పుడైతే ఫిష్ పులుసు చేశాను కదా, నైట్ అయితే ఏదో కర్రీ అయినా లేదా చట్నీ చేస్తాను, 2 రకాలు చేసి మార్నింగ్ కూడా ఉంటుంది, సరిపోతుంది అన్నట్టు చేస్తాను. ప్లాన్ అయితే అది, చూద్దాం ఏమవుద్ది. ఇంకా చిట్టుపప్పుకి అయితే అన్నం వేసేసాను, చాప ముక్క వేసి అన్నం వేసాను. చాప ముక్క అయితే తినొద్దని చెప్పాను, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి గుచ్చుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే నేను పెడతానమ్మా, నువ్వు అన్నం తినే అంటే తింటుంది. ఇప్పుడు చేప ముక్క పెట్టాలి. చేప ముక్కలు ఇష్టమే కానీ ముళ్ళు ఉంటాయి, అవి భయం వేసేది. ఒకసారి గుచ్చుకొని నాకు మామూలు కాదు, చొక్కలు కనిపించాయి నాకు. అప్పుడు నుంచి చేపలు తినాలంటే భయము. దవిలు తినమ్మా. ఇంకొక విషయం ఏంటంటే, మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే యూట్యూబ్ పెట్టాను కదా, యూట్యూబ్ పెట్టిన నుంచి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఏం పని, యూట్యూబ్ పెట్టింది పనా పాట తిని కూర్చోడమే కదా, నన్ను పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తూ ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటారు. వాళ్ళందరూ ఎందుకు అనుకుంటారంటే యూట్యూబ్ గురించి తెలియక, ఫోన్ గురించి తెలియక వాగుతూ ఉంటారు. సో అవన్నీ మాటలు పట్టించుకొని మనమైతే ముందుకెళ్ళడం అయితే మానేం కదా. ఇదేను కదా, ఏ విషయంలోనైనా సరే పట్టించుకోకూడదు. కొన్ని పట్టించుకోవాలి, కొన్ని వదిలేయాలి. అవన్నీ మనం పట్టించుకొని మనసులో పెట్టుకొని మనం చేసే పనిని మానేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఎందుకు చెప్పానంటే, నాకు ఆ విషయంలో కొన్ని జరిగాయి కాబట్టి నాకు చెప్పాలనిపించింది. సో అందుకే చెప్పాను. చాలామంది ఏమనుకుంటారంటే, చెప్పు. మా పాప చూడండి, హ్యాండ్ రైటింగ్ తనుతో రాసింది, కనిపించడం లేదు, సూపర్ రాసింది. అయితే వాళ్ళకి తెలియపోవడం కారణం ఏంటంటే, కొంతమంది ఇంకా పాతకాలంలోనే ఉండిపోతారు. వాళ్ళకి ఫోన్లు తెలియక ఇలాంటివి చేస్తే ముందుకు వెళ్తారు, భవిష్యత్తు బాగుంటుంది అని తెలియక వాళ్ళు ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అవన్నీ మనం చూసి చూడనట్టు వెనక్కి ముందుకు వెళ్ళిపోవాలి. సో వెళ్ళిన రోజే మనం అనేది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయ్యాక వాళ్ళే మనల్ని మెచ్చుకుంటారు. సో నేను కూడా అలాగే ఆ దారిలోనే వెళ్తున్నాను. ఎవరు ఎన్నైనా సరే ఇంకా నేను అవన్నీ పట్టించుకోను. అంతే, అనుకున్న వాళ్ళు అనుకుంటారు, ఎప్పుడు అనుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడాలి.
అనుకున్నోళ్ళు అయితే మనం ఊహించలేం కదా. ఎప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు అన్ని మాటే అనుకునే ఉంటారు. సో నేనైతే మా ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా అన్నా సరే నీ అంబిషన్ అది కాబట్టి నువ్వు అనుకున్నది సాధించాలంటే నువ్వు ఇలాంటివన్నీ ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ చేయాలి, ముందుకైతే వెళ్ళాలి. లేదు వాళ్ళు అన్నారని నువ్వు ఫీల్ అయ్యి మానేస్తే మాత్రం తర్వాత నీకే ఇబ్బంది అవుతుంది. అన్నిటిలో నేను నా మీద ఆధారపడి ఉండకూడదు కదా. సో నువ్వు అన్నది ఏంటనేది నిరూపించుకొనేసి మా ఆయన ఒక థాట్ అయితే ఇచ్చారు. అదనేది నేను వినియోగించుకుంటున్నాను. నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి, మీకు ఇలాంటివి జరుగుంటాయేమో అనేసి నాకైతే చెప్పాలనిపించి సో వీడియో అయితే తీశాను. సో రేపొద్దున నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న విషయంలో ఆలోచించి నేనైతే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సో నేను ప్రజెంట్ అయితే మేమందరమే హ్యాపీగా వీడియోస్ చేసుకుంటున్నాం, హ్యాపీగానే ఉన్నాం. సో కొన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవన్నీ ఇంకా పట్టించుకోకూడదు. ఇంకా పదే కూడా అవన్నీ వాటి గురించి చెప్పుకోవడం అనవసరం ఇంకా. సో అదన్నమాట. ఇంకా మా వాడైతే ఇంకా ఆడుకుంటున్నారు, అదైతే చదువుకుంటుంది. సో అనేవాళ్ళు ఎప్పుడే అంటూనే ఉంటారు, వాళ్ళు ఎంత ప్రేమగా చూసినా ఎవ్వరు మనకైతే ఒక్క రూపాయి అయితే ఇవ్వరు. ఎప్పుడైనా సరే మన పిల్లల్ని, మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలి తప్ప ఎవరైతే ఎట్టరు పెట్టరు. సో మీరు కూడా అదే గమనించండి. ఎవరైనా ఎన్ని అనుకున్నా సరే మీరైతే పట్టించుకోకండి. సో కొన్ని పట్టించుకోవాల్సినవి ఇలాంటి విషయాల్లో మాత్రం మీకు ఏదనిపిస్తే అదే చేయండి. సో అది బెటర్ నైట్ వచ్చేసి ఇడ్లీ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇడ్లీ అయితే చేయట్లేదు. సో పూరి వేసిన, అంటే ఇంకా కర్రీ ఉంది కదా, మార్నింగ్ బంగాళదుంప కర్రీ, ఇంకా పూరి చేసేస్తే అయిపోద్ది కదా అనేసి వేసాను. అలాగే రసం మిరియాల చారు చేసిన, రైస్, అలాగే స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నా. స్వీట్ కార్న్ తీసుకొచ్చారు జిత్య అడిగిందని. ఒకవేళ ఉడకబెడితే తనకి మార్నింగ్ కూడా స్నాక్స్లా పనికొస్తాయి. ఇప్పుడు కొన్ని తినేసి అన్నట్టు ఉడకబెడుతున్నా. దీని మీద ఉప్పు కారం చల్లేస్తే అదే మార్నింగ్ స్నాక్లా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది కదని ఇంకా ఉడకబెడుతున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.